శరణం శరణం ప్రపద్యే ఆండాల్ తిరువడిగలే శరణం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు మనం 6వ రోజు పాసురాన్ని అనుసంధానం చేసుకున్నాం. మొదటి 5 పాసురాలను శుద్ధి వ్రతము అని అంటారన్నమాట. శుద్ధి అంటే మన మనస్సుకు శరీరానికి కూడా శుద్ధిని కలిగించి ఇక ఈ రోజు నుంచి వ్రతం మొదలు పెడదాము అనే కార్యక్రమాన్ని అమ్మవారు చెప్తుందన్నమాట. శుద్ధి అంటే శరీరానికి మరియు మనస్సుకి కూడా శుద్ధి ఉండాలి. అప్పుడే మనం చేసిన వ్రతానికి తగిన ప్రయోజనము ఫలితము కలుగుతాయి అన్నమాట. శుద్ధి కుదిరితే బుద్ధి కుదురుతుంది అంటారు. అటువంటి 2 రకాలైన శుద్ధులు కలిగించి ఈ రోజు మనం 6వ స్థితిలోకి అడుగు పెట్టాము. ఈ రోజు నుంచి గోదాదేవి రోజుకు ఒక గోపబాలికను నిద్రలేపుతూ మనకు కనపడుతుందట. ఒక్కొక్క గోపికను ఒక్కొక్క ఆల్వాలకు ప్రతీకగా చెప్తారు. అంటే ఆవిడ పడుకుంది కదా, మనకెందుకులే మనం వెళ్ళిపోదామనే దృక్పథంతో లేకుండా మనతో పాటు మన పొరుగింటి వారిని, స్నేహితులను, బంధువులను అందరినీ కలుపుకుని ఈ వ్రతం చెయ్యాలి అనేది అమ్మవారి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ రోజు నుంచి 15వ రోజు వరకు అంటే 10 రోజుల పాటు అమ్మవారు రోజుకో విభిన్నమైన మనస్తత్వం ఉన్న గోపబాలికను నిద్రలేపుతూ మనకి కనిపిస్తుంది. ఈ రోజు పాసురంలో అమ్మవారు చెప్తుంది, ఏవమ్మా పక్షులు తమ ఆహారం కోసం కిలకిలరావాలు చేస్తూ తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. పక్కనే ఉన్న దేవాలయంలో తెల్లని శంఖం నుంచి వస్తున్న నాదం నీకు వినపడట్లేదా? ఓ చిన్ని పిల్ల, నీవు ఇంకా నిద్ర లేవలేదా అంటూ చెప్పసాగిందన్నమాట. చిన్ని పిల్ల అని ఎందుకు అందంటే, ఎందులో చిన్ని పిల్ల అంటే భగవత్ అనుభవంలో చిన్నపిల్ల, భగవంతుడిని ఆరాధించడంలో చిన్నపిల్ల, భగవంతుని గుణకీర్తనలు చేయడంలో చిన్నపిల్ల అని ఇక్కడ అర్థం అన్నమాట. అలా చెప్తూ పుట్టిన 3వ రోజే పూతన అనే ఒక భయంకరమైన రాక్షసిని చంపినవాడు, పుట్టిన 21వ రోజునే మనం బారసాల చేసే రోజు అన్నమాట. ఆ రోజునే శకటాసురుడు అనే ఒక రాక్షసుని చంపిన మహావిష్ణువు దర్శనానికి వెళ్దామంటే ఇంకా నిద్రలేవమ్మా నువ్వు, నిద్రలే అంటూ చెప్పసాగింది. భాగవతంలో చెప్తారు, కన్నులు తెరవని కడుచున్ని బాపడై పోతన ప్రాణాలు త్రాగబట్టే అంటూ 3వ రోజు పిల్లవాడంటే అసలు ఏమీ సత్తు ఏమి ఉండదు పిల్లల దగ్గర. అటువంటి పిల్లవాడు పోతన ప్రాణాలను త్రాగాడట. పూతన దేనికి ప్రతీక అంటే మాయావేషం అన్నమాట. మనం ఎన్ని వేషాలు వేసినా బయట ఎక్కడైనా సాగుతుందేమో గాని భగవంతుడి దగ్గర మాత్రం సాగదు. ఎందుకంటే ఆయనకి తెలుసు మనం ఎవ్వరు అనేది, మన మనసు ఎట్లాంటిది అనేది. అందువలన పూతన ఒక మారు వేషం వేసుకుని ఒక నయన మనోహరంగా కనిపిస్తూ ఒక గోపబాలికలాగా యశోదమ్మ ఇంటి చేరి, యశోదమ్మ లేని సమయం చూసి కృష్ణుడికి చన్నులో విషం పెట్టుకుని పాలు ఇవ్వసాగింది. ఆయన ఏమీ తెలియని చిన్నపిల్లవాళ్ళ పాలు తాగుతున్నట్టు నటిస్తూ పాలుతో పాటు పూతన ప్రాణాలను కూడా తాగేశాడట. అట్లా పూతనని హతమార్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. అట్లానే 21వ రోజు శకటాసురుడనే రాక్షసుడిని మర్దించాడట. శకటము అంటే ఏంటయ్యా అంటే బండి అని అర్థం అన్నమాట. ఏ బండి అంటే ఈ శరీరమే ఒక బండి. ఈ బండిలో ఉన్న దుర్గుణాలన్నింటినీ మర్దిస్తాడట శ్రీకృష్ణ పరమాత్మ. మర్దించి ఏం చేస్తాడయ్యా అంటే భవబంధ విమోచకుడు అని స్వామికి ఒక పేరుంది. మనకు ఎన్నో జన్మల నుంచి వస్తున్న భవబంధాలన్నింటినీ తొలగించి మనకు ముక్తిని కలిగించే స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపం అని చెప్తూ అమ్మవారు ఇట్లా చెప్పసాగారన్నమాట. దేవాలయానికి వెళ్తున్న భక్తులు, సన్యాసులు, ఋషులు శ్రీహరి శ్రీహరి అని చేస్తున్న నామ సంకీర్తన నీకు వినపడట్లేదా అమ్మా? నిద్రలే, తెల్లవారిపోతుంది, దేవాలయానికి వెళ్ళడానికి సమయం అయిపోతుంది, ఓ గోపబాలిక నిద్రలే అంటూ నిద్రలేక సాగిందట. ఇందులో మనకు ముఖ్యంగా కనిపిస్తున్న విషయం ఏమిటంటే గోపబాలికను నిద్రలేపుతూ మనం నిద్రలేస్తూ శ్రీహరి శ్రీహరి అంటూ నిద్రలేవాలట. ఎందుకంటే హరి అనే 2 అక్షరములు మనం చేసిన పాపరాశిని అంతటిని దగ్ధం చేస్తుందట. మన పాపం ఒక దూది పుంజ లాంటిదైతే దూది వెళ్ళి మీ అగ్నిలో పడితే ఎట్లా దగ్ధమవుతుందో శ్రీహరి అనే 2 అక్షరాలను మనం గానం చేసిన, కీర్తించిన మన పాపరాశి అంతా కూడా దగ్ధమవుతుందట. అట్లా మనం ముందు రోజు మనకు తెలిసి గాని తెలియక గాని చేసిన ఏదైనా పాపం ఉంటే మరుసటి రోజు ఉదయమే లేస్తూ శ్రీహరి శ్రీహరి అని నామ సంకీర్తన చేయడం వల్ల
మన పాపమంతా ప్రక్షాళనమై కొత్తగా మన రోజును ప్రారంభించాలని చెప్తూ అమ్మవారి పాసురంలో మనకు తెలియజేస్తుంది. అటువంటి హరిభక్తి కుదిరి మనందరం కూడా శ్రీహరికి దాసులమై ఎల్లవేళలా ఉండాలని తలుస్తూ స్వస్తి. రూపాయ గీతాచార్యాయ మంగళం.